కొమరం భీం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలో మరణించిన విద్యార్థిని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని స్వగ్రామానికి వెళ్లకుండా నాయకులను, విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. మృతురాలిని తన స్వగ్రామమైన దాబా గ్రామానికి తీసుకురాగా అంబులెన్స్ నుంచి దించనివ్వకుండా బంధువులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించొద్దని గ్రామస్తులు, బంధువులు ఆందోళనకు దిగారు. గత నెల 27వ తేదీన వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే. ఇద్దరు విద్యార్థినులు డిశ్చార్జ్ కాగా శైలజ చికిత్స పొందుతూ మరణించింది. రైట్, కొమరం భీం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడం, ఇద్దరు సేఫ్గా డిశ్చార్జ్ అయ్యారు. కానీ శైలజ చికిత్స పొందుతూనే మరణించినటువంటి ఘటన. అయితే ఆశ్రమ పాఠశాల నుంచి భరోసా కావాలి, ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే మేము మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించే ప్రయత్నం చేస్తామంటూ కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్. ఆశా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం డాబా గ్రామంలోనైతే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇటు పోలీసులు గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో పికెటింగ్ ఏర్పాటు చేసి ఇటు మీడియాపై అయితే ఆంక్షలు విధిస్తున్నారు. గ్రామంలోకి మీడియాని కూడా ఎలో చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం 4 గంటలకి శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన అనంతరం అయితే గ్రామస్తులు అయితే అంబులెన్స్ నుంచి కూడా శైలజ మృతదేహాన్ని దింపడానికి అయితే అపోజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని మృతి చెందింది. ఖచ్చితంగా ఆ విద్యార్థిని కుటుంబాలకు భరోసా కల్పించిన తర్వాత మాత్రమే అంబులెన్స్ నుంచి ఆ మృతదేహాన్ని దింపాలనేసి గ్రామస్తులతో పాటు బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాబా గ్రామానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టలు కూడా గ్రామంలోకి వెళ్లారు. ఇటు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులతో అయితే వారు మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు విద్యార్థి సంఘాల నుంచి కానీ కుటుంబ సభ్యులు ఒకే డిమాండ్ వినిపిస్తోంది. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని మృతి చెందింది. ఖచ్చితంగా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వారిని చట్టపరంగా శిక్షించాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు, విద్యార్థిని మృతిని కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇటు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలి. ఇటు ఆ గ్రామానికి ఆ జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడీఏ పీఓ వచ్చి తమకు కంపల్సరీ భరోసా కల్పించిన తర్వాత మాత్రమే మేము క్రిమేషన్ కి అయితే వెళ్తాము, అంతవరకు అయితే మేము అంబులెన్స్ నుంచి కూడా డెడ్ బాడీని అయితే తీయమనేసి ఇటు అధికారులు అయితే ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అధికారులు ఇప్పటికే ఆర్డీఓను అయితే గ్రామానికి అయితే చేరుకున్నారు. ఇటు కుటుంబ సభ్యులతో అయితే చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వారు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ రావాలని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అర్ధరాత్రి నుంచి కూడా ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం అధికారుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే తమను అక్రమ అరెస్టులు చేశారనేసి ఇటు విద్యార్థి సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు అయితే ప్రశాంతంగానైతే స్కూల్స్ అన్ని కూడా ప్రస్తుతానికైతే మందుబాటు ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు దాబా గ్రామం వద్ద మాత్రం మీడియాపై ఆంక్షలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఓవైపు చర్చలు జరుగుతున్నా కూడా మీడియాను అయితే ఎలా చేయని పరిస్థితులు అయితే ఆసిఫాబాద్ లో ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.